హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుతున్న సినిమా దృశ్యం 3 గురించి. ఈసారి కూడా కథ మోహన్ లాల్ కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గతంలో జరిగిన సంఘటనల నుంచి బయటపడినట్టు కనిపించినా కానీ కొత్త సమస్యలు మళ్ళీ వారి జీవితంలోకి వస్తాయి. మోహన్ లాల్ తన కుటుంబాన్ని కాపాడేందుకు మరోసారి తెలివిగా ప్లాన్ చేస్తాడు. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగినా సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు మరియు క్లైమాక్స్ సినిమాకి పెద్ద హైలైట్ అని చెప్పాలి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మోహన్ లాల్ మళ్ళీ తన క్లాస్ యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా టెన్షన్ మరియు ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా నటించారు. మీనా ఫ్యామిలీ ఎమోషన్స్లో చాలా బాగా క్యారీ చేశారు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే మోహన్ లాల్ గారి యాక్టింగ్, ట్విస్ట్ అండ్ క్లైమాక్స్, సస్పెన్స్ బిల్డప్, ఎమోషనల్ సీన్స్. మరి ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా సాగడం, కొన్ని సీన్స్ ఎక్కువగా అనిపిస్తాయి. మొత్తానికి దృశ్యం 3 ఒక సాలిడ్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్. సస్పెన్స్ మరియు ఎమోషనల్ డ్రామాతో ఆడియన్స్ను చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది. థ్రిల్లర్ లవర్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా. నా వరకు అయితే నేను సినిమా రేటింగ్స్ 4 ఇస్తున్నాను. మరి ఈ సినిమా చూసిన వాళ్ళు మీకు అనిపించిందో, అలాగే దృశ్యం సిరీస్లో మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి.